అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా ఈరోజు మీ సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాను. వారు సమస్యలు ఎత్తిపట్టి మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి. మీకు సమస్య ఉన్నట్టయితే ప్రార్థన చేయండి. మీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారు. మీ సమస్యలు ఉన్నాయని దేవుడు తెలియపరుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను సెలవిస్తున్నది ఏంటంటే, ప్రార్థన చేద్దాం, గొప్ప విడుదల పొందుదాం, గొప్ప కార్యములు దేవుడు మీ పట్ల చేయనుగాక, అద్భుతములు చూచుదురుగాక, ఆశ్చర్య కార్యములు మీ పట్ల జరుగునుగాక, ప్రతి అనారోగ్యపు స్థితిలో నుంచి మీరు విడుదల పొందుదురుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రతి వేదన, ప్రతి దుఃఖము నుంచి మీరు విడుదల పొందుదురుగాక, ప్రతి కన్నీటి నుంచి విడుదల పొందుదురుగాక, ప్రతి శ్రమ నుంచి విడుదల పొందుదురుగాక. నజరేయుడైన యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమస్యలో ఏది ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఇది నా వేదన, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు, నాకున్న ప్రతి పరిస్థితిని నాకు మేలుకరంగా మార్చబడాలి, ప్రభు నా ప్రార్థన అంగీకరించాలని ఇన్ని రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. ఈ ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీకు జవాబు యేసు నామములో వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యాధి గురించి ప్రార్థిస్తున్నాను. ఈ రోజున ప్రభా, ఎంతమంది అయితే వేదనలో ఉన్నారు, వ్యాధితో బాధపడుతున్నారు, కొన్ని నెలలుగా రోగముతో బాధపడుతున్నారు, కుక్కట వేర్లతో సహా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అని ఆజ్ఞాపిస్తున్నారు. నజరేయుడైన యేసు నామములో అని ఆజ్ఞాపిస్తున్నాడు. నాయనా, నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఆ కొండను చూసి అవతలకు పడమంటే పడిద్దని మీరు సెలవిచ్చారు. నజరేయుడైన యేసు నామములో తన ఒంట్లో ఉన్న సమస్య యేసు క్రీస్తు నామములో అని ఆజ్ఞాపిస్తున్నాను. తన ఒంట్లో ఉన్న క్యాన్సర్ యేసు నామములో అని ఆజ్ఞాపిస్తున్నాను. తన ఒంట్లో ఉన్న గడ్డలు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగా కను ప్రార్థిస్తున్నాను. తన ఒంట్లో ఉన్న చీకటి శక్తులు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన రోగమును కలుగజేస్తున్నటువంటి ప్రతి అపవిత్రాత్మలు యేసు నామములో ఆ దేహముల నుంచి బయటికి ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభా, కృప చూపించండి, ధైర్యపరచండి, వారిని ఆదరించండి, శక్తినివ్వండి. బలహీనమైన శరీరమునకు బలపరిచిన దేవుడు, రక్తస్రావంతో బాధపడుతున్న, అనారోగ్యంతో బాధపడుతున్న కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యముతో, వేదనతో, ఇబ్బందులతో ఆమె బాధపడుతుంటే ప్రభు, నీ అందు విశ్వాసం ఉంచి నీ చెంగు ముట్టిన వెంటనే స్వస్థత పొందింది. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం. ఇప్పుడే ఇలా ఎన్ని సంవత్సరాలుగా నలిగిపోతున్నారో రోగంతో, బయటకు చెప్పుకోలేని రోగంతో, బయట పడలేని వేదనతో, దుఃఖముతో, చెప్పిన ఆ తీరని దుఃఖములో ఉన్నారు ప్రభా. చెప్పితే కూడా అర్థం కాని దుఃఖములో ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు ప్రభా. ఈ లోకంలో ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ నువ్వు పట్టించుకుంటావు ప్రభా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ వ్యక్తి ఎలాగైతే స్వస్థత, సంపూర్ణ స్వస్థత పొందిన యందు విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నావు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థత నజరేయుడైన యేసు నామములో కలుగునుగా కని ప్రార్థిస్తున్నాను. సహాయము యేసునాలు ఇప్పుడే అందునుగాక. ప్రతి రోగ పీడిత నుంచి విడుదల కలుగును కాక. ప్రతి అంధకారపు చీకటిలో నుంచి బయటకు వచ్చుదురుగా కన ప్రార్థిస్తున్నా. ప్రతి కష్టంలో నుంచి నాయన విడుదల దయచేయమని ప్రార్థన పూర్వకంగా వేడుకుంటున్నాను. కృప చూపించండి. ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో ఇంకా వేదన పొందుతున్నారో ప్రభా, వారి ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా వారు విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నాను. సహాయం అందిస్తారని నమ్ముతున్నాను. హిజ్కియా ప్రార్థన అంగీకరించి ఉన్నారు ప్రభా. ఈరోజు మా ప్రార్థన ఏ బిడ్డలైతే నీ కొరకు ప్రార్థిస్తూ మొరపెడుతున్నారో ఈ ఉదయకాల సమయంలో ప్రభా, వారి ప్రార్థన వింటున్న దేవుడు, నా ప్రార్థన వింటూ వారికి సహాయం అనుగ్రహించమని ఇప్పుడే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా నీ యందు విశ్వాసం ఉంచుతున్నారు, ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో ప్రభా, ఈ ప్రార్థనలో వారు నాయన ఏకీభవించి అంగీకరిస్తున్నారో వారికి జవాబు యేసు నామములో కలుగునుగా కని ప్రార్థిస్తున్నాను. సహాయం అనుగ్రహించండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్న సిక్కులు, సమస్యలు నాయన విడుదల కలుగునుగా కను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఇంట్లో సమాధానం లేకుండా దుఃఖంతో ఉంటున్నారో ప్రభా, వారికి సమాధానం వచ్చునుగాక. ఎవరైతే భార్య భర్తలు విడిపోయి ఉన్నారో ప్రభా, వారు ఇప్పుడే యేసు క్రీస్తు నామములో సమాధాన పడి వారిద్దరూ కలిసి మరలా కుటుంబముగా కలిసి జీవించుదురుగాక, కుటుంబాలతో కలిసి జీవించుదురుగాక, కుటుంబ సభ్యులుగా ఏకీభవించుదురుగాక, కుటుంబంలో నీ సన్నిధి అనుభవించుదురుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే గృహ
గృహాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందరైతే గృహాలు లేక బాధపడుతున్నారో వారి గృహాలు కట్టుకునే స్తోమత లేకపోయినా ప్రభా నీవు కట్టించగలిగే సామర్థ్యం గల దేవుడు తండ్రి, సహాయం అనుగ్రహించండి నాయన. ఎవరైతే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయి ఉన్నాయో యేసుక్రీస్తు నామములో ఆ సమస్యలన్నిటి నుంచి తీర్చబడి వాళ్ళు కన్స్ట్రక్షన్ మళ్ళీ పూర్తి అవునుగా కానీ ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా ప్రభా కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి. అలాగే నాయన జాబ్ హోల్డర్స్ని మీరు దీవించండి. ఈరోజు ఎవరైనా ప్రత్యేకంగా జాబులో కొత్తగా నూతనంగా జాబులో జాయిన్ అయ్యే బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా వారికి ప్రభా మీరు మంచి మార్గాన్ని ఏర్పాటు చేయండి. వారు ఆ జాబులు స్థిరపరచండి, వారు ఉన్నత స్థితిలో స్థిరపరచండి, వారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మధ్య సమాధానపరచండి, వారు అధికారపూర్వకంగా గొప్పగా స్థితిలో ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాహనాల్లో వెళ్తున్న వారికి, వాహనాల్లో మరల తిరిగి ఇంటికి చేర్చబడుతున్న వారికి, జాబ్ హోల్డర్స్కి అందరికి కూడా, ప్రయాణంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయము అనుగ్రహించమని, సహాయం అందించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచు వేడుకొనుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయా. కాలేజీల్లో ఉంటున్నటువంటి యవనస్తులను నాయన మంచి మార్గంలో నడిపించండి నాయన. లోక కార్యాల్లో నుంచి విడుదల కలిగించండి. లోకాన్ని జయించే శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారిలో ఉన్న భయాందోళన నుంచి విడుదల కలిగించండి. ప్రతి ఆడబిడ్డకు క్షేమము దయచేయండి. కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. నూతన కార్యాలు, బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఎందరైతే నీ సన్నిధి కలిగి నాయన నిన్నే విశ్వసించి నీ యందు ఆనందిస్తూ, నీ యందు సంతోషిస్తూ నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడని వారు ఎన్నో దిగుల్లో కూడా నేను విడిచిపెట్టక ఉన్న ప్రతి బిడ్డకు నువ్వు ఈరోజు ఈ క్షణమున ప్రభు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే అవసరతల కొరకు ఉన్నారో, ఏ అవసరమైతే ఉందో వారికి, ఏ అవసరాలైతే ఇన్నాళ్ళు తీరలేదు ప్రభా, ఇవన్నీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రతి రోగము నుంచి విడుదల, ప్రతి అప్పుల నుంచి విడుదల, ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడుదల, ప్రతి శోధనలో నుంచి, దుఃఖంలో నుంచి విడుదల. ఏ ఇంట్లో అయితే మనోవేదనకు గురైపోయారో, ఇంట్లో సమాధానం లేక ఇబ్బందులు పడుతున్నారో ప్రభా, వారందరికీ సమాధానము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలుగును గాక అని ప్రకటిస్తున్నాను, అని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. నీ అందు విశ్వాసం ఉంచిన ఎన్నడూ సిగ్గుపరచనివనని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. నీ కృప చూపించండి. ఎన్నో వడగండ్లు, ఎన్నో ఇబ్బందులు గురైతున్న ప్రతి ప్రజలకు క్షేమము, సంతోషము, శాంతి, నెమ్మది కలిగించమని, ప్రతి విషయంలో కృప చూపమని నాయన నీ యొక్క కృపలో భద్రపరిచి నీ సన్నిధి అనుభవించే భాగ్యమును అనుగ్రహించమని నాయన నీ యొక్క రెక్కల నీడలో వారిని సురక్షితముగా ఉంచమని, మంచి ఉన్నతంగా, మంచి ఆరోగ్యాలతో, ఉన్నత ఆశీర్వాదాలతో వారు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధించే కృపణ, వారు పని మొదలుపెట్టే ప్రతి పనిలో కూడా ఆశీర్వాదాలు చూసినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తూ, మా అధికారులకు కూడా క్షేమం దయచేయండి. మా అధికారులకు కూడా ప్రజలకు మంచి చేసే మనసు వారికి అనుగ్రహించండి. మంచి జ్ఞానముని ఉండి, మంచి సత్యమును వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా ప్రజలను అందరినీ, మా పల్లె పట్టణాల్లో, ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమం దయచేసి నీకు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచూ పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన విన్నవారు కామెంట్స్ పెట్టండి. ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాము. ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది కనుక ప్రతిరోజు వారి కొరకు, వారి సమస్యల కొరకు ప్రార్థనలు చేస్తాను. ఖచ్చితంగా వారి ప్రార్థనలకు దేవుడు మా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, వారి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. కాబట్టి వారు రిక్వెస్ట్గా నేను అడుగుతున్నాను, మీ కొరకే అడుగుతున్నాను, మీ సమస్యల కొరకు మీరు కామెంట్స్ చేయండి. కింద కామెంట్స్ బాక్స్లో మీ యొక్క సమస్యల కొరకు ప్రార్థిస్తాను. ఖచ్చితంగా మీరు ప్రార్థనలకు, మీ ఏమేమి ప్రార్థనలు, మీ అవసరతలకు ఖచ్చితంగా మాకు చెప్పండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.